ఆమ్చూర్ పౌడరు మసాలా కూరలు లాంటి వాటిల్లోనూ మనం చేసుకునే కూరల్లో కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందని సాధారణంగా బయట రెడీమేడ్ది కొనుక్కుంటాము. అయితే బయట కొన్న విధంగానే చక్కగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మరి ఎలా చేశాను ఈ వీడియోలో చూసేయండి. దీనికి గాను 4 పుల్లటి మామిడికాయలు తీసుకుని బయట తొక్క తీసేసి దాన్ని చాలా పల్చగా ఈ విధంగా పీల్ చేసుకోవాలన్నమాట. ఇలా పీల్ చేసుకున్న తర్వాత కొంచెంగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని దాన్ని ఒక్కసారి పైకి కింద కలిపేసి ఇలా పల్చగా పరుచుకుని ఎండలో బాగా మంచి ఎండలో ఒక 3-4 రోజులు పెట్టాలి. 3-4 రోజులు పెట్టాక కూడా మనకి గలగల అనాలి అనమాట. గలగల అనకపోతే ఇంకొక 2 రోజులైనా పెట్టండి, పర్వాలేదు. ఇప్పుడు బాగా ఎండిపోయాయి, ఇవి గలగల అని చప్పుడు వస్తున్నాయి. అంత గలగల చప్పుడు వచ్చినప్పటికీ కూడా వీటిని మరలా ఒక్కసారి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకుంటే అది కొంచెం ఎర్రగా అయిపోతుంది. అలాగా అయిందంటే మనకి ఆమ్చూర్ పౌడరు పర్ఫెక్ట్గా ఫైన్ పౌడర్ లాగా బయట కొన్న విధంగానే వస్తుంది. ఆ విధంగా వేయించేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది సీసాలో భద్రపరుచుకుంటే మనకి ఒక సీసాడు వస్తుంది. 4 కాయలకే ఏడాదంతా సరిపోతుంది. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేస్తే బయట కొన్న మాదిరిగానే వస్తుంది. చాలా బాగుంటుంది కూడా. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. హోమ్ మేడ్ ఆమ్చూర్ పౌడర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.